మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులుగా పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతిరోజు చూడగలుగుతామంటే మన గొప్పతనమని కాదు, మన మంచితనమని కాదు, మన ఐశ్వర్యమని కాదు, మన ధనము కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టే మనం సజీవ లెక్కలో ఉంటున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. గడిచిన దినాలంతా కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడి పోషించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఇంతవరకు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మాకు ఏమి చేశాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. నువ్వు సజీవ లెక్కలు ఉండడమే దేవుడు చేసిన మేళ్ళను అన్నిటిలో కూడా నువ్వు సజీవ లెక్కలు ఉండడము చాలా ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2024 సంవత్సరము చివరి దినంలోకి వచ్చేసాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతుండగా మరి 2025 సంవత్సరంలో మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఒకసారి 2024 సంవత్సరంలో మరి ఒక చివరి దినంలో డిసెంబర్ 31వ తారీఖున ఎలా నువ్వు జీవించావో 2024 సంవత్సరము ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మరి నేటికి 365 రోజులో మనం ఉన్నాము. ఈ 2024 సంవత్సరంలో ఈ ముగింపు దినములో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. కొన్ని గంటలలో మరొక నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతుండగా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఒకవేళ ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో, ఇంకా దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోయినావేమో, ఇంకా పాపంలోనే జీవిస్తున్నావేమో, ఇది మంచి సమయము. ఈ 2024 సంవత్సరము ముగింపు ఒక మంచి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ హృదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, తమ్ముడు, దేవుని వెతకండి, దేవుని వెతకండి, దేవుడి దగ్గరికి రండి. దేవుడు మరి నీకు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగే ఒకవేళ ఇంకా దేవుని సన్నిధికి దూరంగా ఉన్నట్టయితే నువ్వు పశ్చాత్తపడి ప్రార్థన చేసుకొని, అయ్యా 2024 సంవత్సరం అంతా కూడా నీకు దూరంగా ఉన్నాను, 2024 సంవత్సరం ఎంతో పాపం చేశాను, అయ్యా నన్ను క్షమించి ప్రభువా అని యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య నీ పాపంలో క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి దీవించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో బాధ్యత. దేవుడు చేసిన మేళ్ళని ఏది కూడా మర్చిపోకూడదు. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయము. ప్రార్థన పూర్వకంగా 2025 సంవత్సరంలో అడుగుపెట్టే సమయము. అలాగే 2024 సంవత్సరంలో చేసిన పాపాలన్నీ ఒప్పుకోవడము. దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. ఈరోజు మరి పాపాలు క్షమించబడిన తర్వాత 2025 సంవత్సరంలో పాపములు చేయడం అన్నది కాదు. ఈరోజు నీ పాపములు క్షమించబడ్డాయి అంటే నీ జీవిత కాలం అంతా కూడా తిరిగి పాపము జోలికి పోకుండా, పాపంలో అడుగు పెట్టకుండా, పాపంలో నివసిస్తున్న వారితో స్నేహం చేయకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు దేవుడు నా పాపాలన్నీ కూడా క్షమించిండు కదా, ఈ 2025 సంవత్సరంలో కొత్త పాపాలు చేద్దామని నువ్వు అనుకుంటున్నట్టయితే అది ఇంకా ఘోరమైన పాపం అవుతుంది. ఒకసారి నీ పాపములు క్షమించబడినప్పుడు తిరిగి ఆ పాపము జోలికి పోకూడదు అని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. జనవరి 1వ తారీఖు 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రవేశింపచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 2024 డిసెంబర్ 31వ తారీఖు చివరి వరకు నీ జీవితం ఎలా ఉన్నదే ఒకసారి నిన్ను పరిశోధించుకో. ఎందుకంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా మరి ఈ సంవత్సరము నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జీవించావా, లేదా దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి దూరంగా పాపంలో జీవించినట్టయితే పశ్చాత్తాపడినప్పుడు పాపం అన్నది క్షమించబడుతుంది. ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కానీ యేసయ్య నా పాపంలో క్షమించయ్యా,
ఈ 2024 సంవత్సరంలో నీకు చాలా దూరంగా జీవించాను, నేను పాపం చేశాను, అనేక మోసాలు చేశాను, అనేకులను దూషించాను, మరి నీ సేవకులను కూడా దూషించాను, అలాగే పరిచర్య చేసేవాడిని కూడా దూషించాను అని నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపంలో ఒక్కొక్క పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే కాలము దేవుడి యొక్క వాక్యం ధ్యానించబోతా ఉన్నాము. 32 దావీదు కీర్తన, దావీదు రాసిన కీర్తన, మొదటి వచనం నుంచి 5వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగము ఈ 31వ తారీఖు నీతోనే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి తిరిగి మనల్ని పవిత్రులుగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, యేసయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాటను పలకగలిగినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నూతన వాగ్దానం నీకు ఇస్తాడు. 2025లో దేవుడు నిన్ను ప్రవేశింపజేస్తాడు. ఒకవేళ 2024 సంవత్సరంలో ఎంతోమంది మరి ఒప్పుకున్నారు, 2024 సంవత్సరము మంచిగా జీవిస్తామనేసే వారు జీవించలేక మరి ఎంతోమంది 2024 సంవత్సరమే వారికి చివరి సంవత్సరమై వారి లోక ప్రయాణం నుంచి వెళ్ళిపోయినారు. మరొక సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా అది చివరి సంవత్సరము కావచ్చు, లేదా నేటి రాత్రే మనకి ఇది చివరి సంవత్సరమే కావచ్చు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పశ్చాత్తాపడడంలో క్షమాపణ ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 32వ అధ్యాయం దావీదు రాసిన కీర్తన, మొదటి వచనము. తన అతిక్రమలను పరిహారం పొందినవాడు, తన పాపంకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపంకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. పాపంలో ఒప్పుకుని ఆ పాపంలో విడిచిపెట్టువాడు ధన్యుడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, తన అతిక్రమలను పరిహారం నొందినవాడు, తన పాపములను ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము ధన్యురాలుగా జీవించాలంటే ఇది అనుకూల సమయము. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నువ్వు ఎలా జీవించావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాక్యం అంటుంది, ఫర్గివ్నెస్ బ్రింగ్ ట్రూ జాయ్. ఫర్గివ్నెస్, క్షమాపణ అన్నది గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. ఫర్గివ్నెస్ brings to true joy only when we ask God forgive our sins. He gives us real happiness and real from quiet. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపంలో క్షమించబడినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ఆ పాపంలో క్షమించేది ఎవరు అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓన్లీ వెన్ వి ఆస్క్ గాడ్ ఫర్గివ్, దేవునిని మనం అడిగినప్పుడే మన పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపములన్నీ కూడా క్షమించబడి మరి గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఈ యొక్క సంవత్సరము చివరి దినాలలో, ఈ చివరి దినంలో, చివరి గంటలో నువ్వు ఉన్నావు. ఇది మంచి సమయము, అనుకూల సమయము. తమ అతిక్రమలను పరిహారం పొందినవాడు, తన పాపంకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు ఇవి దేవుని సంగమా, దేవుని ప్రజలరా. కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా, 2025 సంవత్సరంలో ప్రవేశించబోతుండగా ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకుందాము. ఒకవేళ మనం పాపంలో జీవించి పాపంలో బ్రతుకుతున్నట్టయితే ఈ హృదయకాలం ఒక శుభవార్త ఏంటంటే, ఫర్గివ్నెస్ అనేది, పాపంలో క్షమించబడడం అనేది దేవుడే క్షమించగలుగుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓన్లీ వెన్ వి ఆస్క్ గాడ్ ఫర్గివ్ అవర్ సిన్స్ విల్ వి గివ్ అస్ రియల్ హ్యాపీనెస్. గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. ఎప్పుడు కలగజేస్తాడంటే, నీ పాపంలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు ప్రాయశ్చిత్త పడినప్పుడు నీ పాపంలో క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తున్నట్టయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13, 14 వచనంలో చూస్తున్నట్టయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13, 14 వచనంలో, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు.
ఈ 2024 సంవత్సరంలో నువ్వు పాపమంతా కూడా దాచిపెట్టుకొని అదే పాపంతో 2025 సంవత్సరంలో నువ్వు అడుగు పెడితే ఇంకా ఎక్కువ పాపిగా అవుతావు. ఎందుకంటే పాపాన్ని దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. శారీరకంగా, ఆత్మీయరికంగా, మానసికంగా కూడా అనేక బాధ కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ 2024 సంవత్సరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రపంచమంతా కూడా 2025 సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్ని గంటలలో మరి నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టబోతుండగా ఈ 2024 సంవత్సరం ఎలా నువ్వు ముగించావు? ఒకవేళ దేవుడికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయం. ఇదే ఈ సంవత్సరము ముగింపులో దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త పాపముల నుంచి మనల్ని విడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, పాపాన్ని దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లవు. అదే పాపాన్ని పెట్టుకొని మరి 2025 సంవత్సరంలో కూడా నువ్వు అడుగు పెడుతున్నావంటే ఇంకా ఎన్ని పాపములు నువ్వు చేస్తావో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. వాక్యం అంటుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. పాపాన్ని దాచిపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. అది మంచిది కూడా కాదు. అలాగే నీ పాపములను ఒప్పుకున్నట్టయితే నీ పాపములు క్షమించబడతాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమాపణ దొరుకుతుంది. దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలన్నీ కూడా క్షమించడానికి తండ్రి కుడికి పార్శ్వంలో కూర్చొని 2 చేతులు చాపి నీ కొరకు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా నా బిడ్డను కాపాడాడు. ఈ సంవత్సరం అంతా నా కుమారుని కాపాడాడు. తిరిగి వారి దగ్గరికి రాలేకపోతున్నారు అని యేసయ్య మన వైపు చూసి, ఒకవేళ నా కుమారుడు నా కుమార్తెను ఇంతగా దీవించి ఆశీర్వదించే వారి 2024 సంవత్సరంలో నాకెంతో దూరంగా వారు పాపం చేశారు, ఇంకా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, వారు నా వైపు తిరిగినట్టయితే, నా దగ్గరకు వచ్చినట్టయితే నేను క్షమిస్తానని యేసయ్య 2 చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. దేవునికి భయపడేవారు, దేవుని సన్నిధిలో దేవునికి భయపడుతూ దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ధన్యుడు అనే మాట రాయబడుతుంది. ఈ 32వ కీర్తన చూస్తే ధన్యుడు అనే రాయబడుతుంది. ధన్యురాలు, ధన్యుడు అన్నప్పుడు ధన్యురాలుగా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధన్యురాలుగా ఉండాలంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఉదయంను కాఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఒకవేళ నువ్వు పాపంలో ఉండే హృదయాన్ని కాఠినపరుచుకున్నట్టయితే నువ్వు కీడులో ఉంటావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపాన్ని దాచిపెట్టుకునేవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. పాపాన్ని ఒప్పుకునేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఎందుకంటే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ హృదయ కాలము, ఈ యొక్క 31వ తారీఖు డిసెంబర్ 2024 సంవత్సరము, ఈ దినము, ఈ గంటలు చివరి గంటలు కూడా కావచ్చు, లేదా 2025 సంవత్సరము చివరి సంవత్సరం కూడా కావచ్చు. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు రక్షణ పొందుకున్నట్టయితే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. నీ పాపంలో నువ్వు ఒప్పుకున్నట్టయితే దేవుడు నీ పాపంలో క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి నూతన సంవత్సరంలో పాపంలో చేయాలని కాదు, ఈ సంవత్సరంలో పాపాలు క్షమించబడ్డాయి కదా, నూతన సంవత్సరంలో మళ్ళా పాపంలో చేయాలని కాదు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టినప్పుడే
నువ్వు ధన్యుడు అవుతావు సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పాపం ఎంతగా విస్తరించబడుతుందో దేవుని కృప కూడా అంతగా విస్తరించబడుతుంది అని పాపము చేయకూడదు మనము అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి పాపం నువ్వు వదిలేసినాక మరలా పాపం చేయకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. పాపాన్ని విడిచిపెట్టిన వాడు ధన్యుడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రతి పాపము మనం ఒప్పుకున్నప్పుడే మనం క్షమాపణ పొందుకుంటాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం. మన పాపములన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక సమస్త పాపముల నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైతే ఏమందుము కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందామా? అట్లనే రాదు. పాపం విషయమై చనిపోయి మనము ఇక మీదట ఎలాగా దానిలో జీవించేద్దాము. ప్రియ దేవుని సంగమా, దేవుని పాపం అనేది సమాధి చేయబడుతుంది. పాపముని సమాధి చేసిన తర్వాత మరలా ఎలా పాపం చేస్తాం? అందుకే వాక్యం ఈ 3 ప్రశ్నలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయబడుతుంది. అలాగైతే ఏమందు అని ఒక ప్రశ్న, కృప విస్తరించిన పాపమందు నిలిచిందమా? 2వ ప్రశ్న, అట్లనే రాదు. పాపం విషయమై మనం చనిపోయి మనం ఇక మీద ఎలాగ దానిలో జీవిస్తాం? క్రీస్తు యేసులోనికి బాప్టిజం మనం పొంది మనం అందరం కూడా ఆయన మరణంలో కూడా బాప్టిజం పొంది ఉన్నామని మీరు ఎరగరా? ఈ 4 ప్రశ్నలు హృదయ కలవు మనతో మాట్లాడుతున్న వాక్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒకసారి పాపాన్ని వదిలేసిన తర్వాత తిరిగి మనం పాపంలో ప్రవేశించకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే 32వ కీర్తనకు వచ్చినట్టయితే 3వ వచనం చూస్తున్నట్టయితే, నేను మౌనంగా ఉండగా దినమంతా కూడా నేను చేసిన నా ఆర్తదని వల్ల నా ఎముకలన్నీ కూడా క్షీణించినాయి. మౌనంగా ఉండడం మంచిది కాదు. దిస్ ఇస్ ద టైమ్ గాడ్ గివింగ్ us forgiveness. దేవుడు మనకు క్షమాపణ దయచేస్తున్న సమయం ఇది. అందుకంటే forgiveness bring true joy. క్షమాపణ పొందుకున్నప్పుడు గొప్ప సంతోషముతోని నూతన సంవత్సరంలో ప్రవేశించగలగాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ఓన్లీ వెన్ వి ఆస్క్, ఎప్పుడైతే మనం దేవుని అడుగుతున్నప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ మనం ఈరోజు మౌనంగా ఉంటే మన ఎముకలన్నీ కూడా క్షీణించిపోతాయి. ప్రియ దేవుని సంగమా, కీర్తనకారుడు దావీదు మహారాజు చెప్తున్న తన మాట చూసినట్టయితే, దావీదు మహారాజు 32వ కీర్తన 3వ వచనము, నేను మౌనంగా ఉండగా దినమంతా కూడా నేను చేసిన నా ఆర్తదని నా ఎముకలన్నీ కూడా క్షీణించినాయి. దివారాత్రం నా చేయి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలం ఎన్నైనట్టుండెను. ప్రియ దేవుని సంగమా, పాపం అనేది భారంగా ఉంటుంది. అది మన జీవితానికి, మన జీవిస్తున్న విధానంలో మన హృదయానికి తెలుసు మనం ఎంత పాపము చేస్తున్నామో, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో. దావీదు మహారాజు చెప్తున్న మాట చూసినట్టయితే, దివారాత్రం నా చేయి నీ మీద భారంగా ఉండను. దివారాత్రంలో మరి నీ చేయి నా మీద భారంగా ఉండను, నా సారము వేసవి కాలం ఎండినట్టాయను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పాపం అనేది మన హృదయంలో ఉంటే అది భారంగా ఉంటుంది. ఆ భారంలో దించుకోవాల్సిన సమయం ఇదే. ఈ 2024 సంవత్సరం ఈ ముగింపు దినంలో, ముగింపు గంటలలోనూ ఉంటుండగా ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ సమయంలో ప్రార్థన చేసి, యేసయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాటను మాట్లాడగలిగినట్టయితే హృదయ కలం సమస్త పాపం నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎంత ఘోర పాపివైనా కానీ, ఎవరు నేను ఇష్టపడలేకున్న స్థితిలో ఉన్నా కానీ, అయ్యో నేను ఇంత పెద్ద పాపం చేశాను, ఇంత ఘోరమైన మనిషిని, నేను అనేకులను హత్య చేశాను, అనేకులను మోసపరిచాను, వ్యభిచారం చేశాను, అనేకులతో పాపం చేసిన వ్యక్తి నన్ను క్షమించగలుగుతాడా అని నువ్వు అనుకుంటే హృదయ కాలము దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతుండగా ఈ సంవత్సరము ప్రార్థనతో ముగించు. నూతన సంవత్సరము ప్రార్థనతో ప్రారంభించు. బిల్లీ గ్రామ్ గారు ఒక విలేకరు వచ్చి అడిగాడంట, అయ్యా ఇన్ని లక్షల మందికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, ఎలా సాధ్యమైనదే? ఇంతమందికి సువార్త నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు అని చెప్పినప్పుడు బిల్లీ గ్రామ్ గారు చెప్పిన మాట, మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన.
నీ జీవితంలో కూడా ఈ 3 ఉన్నట్టయితే ఏ ఏ సమయంలోనైనా ప్రార్థన చేసుకొని నువ్వు ముందుకు సాగిపోతే దేవుని యొక్క కాపుదల ఉంటుంది. 2024 సంవత్సరం ప్రార్థనను ముగించు. 2024 సంవత్సరం ప్రార్థన ద్వారా నీ పాపాలను ఒప్పుకో. 2025 సంవత్సరం ప్రార్థన ద్వారా నూతన సంవత్సరంలో ప్రవేశించు. అప్పుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ప్రాణాన్ని ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు నీ ప్రాణం పోయినా చింతించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇదే సమయము మరణం వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. మనం రక్షణ పొందుకున్నప్పుడు మనం ఇక్కడ మరణిస్తాం, కానీ శరీరానికి మరణం ఉన్నది, ఆత్మకు మరణం లేదు. మనం పరలోకానికి చేరగలుగుతాము. ఎప్పుడు అంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని, యేసయ్యా ఈ పాపంలో విడిచిపెట్టేస్తున్నాను, ఇక ఎన్నడూ పాపం చేయనయ్యా, నీ బిడ్డగా జీవిస్తానని నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. అప్పుడు నూతన సంవత్సరంలో అడుగుపెట్టు. 2024 సంవత్సరము 24 గంటలలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ప్రార్థన చేసుకో, పాపాలు ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. అలాగే ప్రార్థన చేసుకో 2025 సంవత్సరం గురించి. అలాగే 2025 సంవత్సరంలో అడుగు పెట్టగానే ప్రార్థన చేసుకో. అది నీకు, నీ కుటుంబంకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. 32వ కీర్తన 5వ వచనము. నా దోషము కప్పుకొనక నా ఎదుట నా పాపము ఒప్పుకొంటినే. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటినే. యెహోవా సన్నిధిలో నా అతిక్రమములను ఒప్పుకొని అంటుకుంటేనే. నీవు నా పాప దోషములను పరివారించున్నావు. హల్లెలూయా. ప్రతి పాపము క్షమించబడాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఇది అనుకూల సమయము. జనవరి 1 నుంచి మరి ఈ యొక్క 31వ తారీఖు వరకు కూడా నువ్వు దేవుని దగ్గరికి రాలేవేమో. కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. నీ పాపాలు ఒప్పుకో. అప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలుగా దేవుడిని చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన పాపంలో ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ధన్యుడు, ధన్యురాలు అనే మాట ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీ కొరకు కూడా, నా కుమారుడు ధన్యుడు, నా కుమార్తె ధన్యురాలు అని నీ కొరకు యేసే సాక్ష్యం చెప్పే జీవితాలు జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. Forgiveness brings true joy. Only when we ask God for forgives our sins will He give us real happiness. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ప్రార్థన పూర్వకంగా 2024 సంవత్సరం ముగించండి. మరి 2024 చేసిన పాపాలని ఒప్పుకొనండి. 2025 సంవత్సరము దేవుడు మీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ప్రార్థన పూర్వకంగా 2025లో ప్రవేశించండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు. 2024 సంవత్సరము తండ్రి, ఈ ముగింపు దినం వరకు కూడా మళ్ళీ కాపాడి మళ్ళీ పోషించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. తండ్రి, 2024 సంవత్సరంలో తండ్రి మీకు దూరంగా తెలిసి తెలియక తప్పు చేసి మనల్ని క్షమించండి నాయనా. ప్రభా, మా పాపాలన్నీ కూడా క్షమించండి నాయనా. ఎవరైతే నాయనా ఈ సమయంలో ఈ వాక్యమిని నాయనా వారి పాపంలో ఒప్పుకున్నట్టయితే తండ్రి, ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమించండి. ప్రార్థన పూర్వకంగా 2024 సంవత్సరం ముగించడానికి వారికి నాయనా అవకాశం దయచేయండి. అలాగే ప్రార్థన పూర్వకంగా వారి పాపాలు ఒప్పుకోవడానికి వారికి అవకాశం దయచేయండి. ప్రార్థన పూర్వకంగా 2025 సంవత్సరం ప్రవేశింపచేయడానికి వారికి మరొక అవకాశాన్ని దయచేయండి. మరొక సంవత్సరము చూసే ధన్యతను నేను నీ కృప చేత వారికి అందరికీ కూడా, ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎందరైతే అడుగుతున్నారో నేను మరొక సంవత్సరాన్ని బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.